హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రోజులు. టేస్టీగా స్పైసీగా అందరికీ నచ్చిన ఎగ్ ఫ్రైని ఎలా చేయాలో వీడియోలో అయితే చూసేద్దాం. ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నానండి. నేను 3 ఎగ్స్కి 2 ఆనియన్స్ 1 టమోటాని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎగ్స్ని డైరెక్ట్గా ప్యాన్లో అయితే వేసుకోకండి, ఇలా బౌల్ తీసుకొని వేసుకోండి. ఎందుకంటే కొన్ని ఎగ్స్ అయితే బాగుంటాయి, కొన్ని ఎగ్స్ అయితే మనకు బాగుండవు. సో ముందు జాగ్రత్తతో మనం ఇలా ఒక బౌల్లో తీసి వేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న 3 ఎగ్స్ని వేసుకోవాలండి. ఇక్కడ ఇలా ప్లేట్ కవర్ చేసి 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా ప్లేట్ తీసిన తర్వాత మనం ఇలా స్లోగా స్ప్రెడ్ చేస్తూ స్లోగా తిప్పుతూ మనం ఫ్రై చేయాలి దీన్ని. ఈ ఎగ్ బుడ్స్ మీకు చిన్న చిన్న పీసులుగా కావాలంటే ఫాస్ట్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవచ్చండి. నాకు కొంచెం పెద్ద పీసులు కావాలనిపించింది, సో స్లోగా అయితే ఫ్రై చేశాను. ఎగ్ ఫ్రైకి ఇలా పీసులుగా ఉంటే మనకు బాగా తినాలనిపిస్తుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ మిర్చి పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ బుర్జిని అయితే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు నేను అదే ప్యాన్ తీసుకున్నానండి, మీరు కావాలంటే వేరే ప్యాన్ తీసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు, కరివేపాకు అలాగే 4 వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇప్పుడైతే వేస్తున్నానండి. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. టమోటా వేసిన తర్వాత ఒక 20 సెకండ్ ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. హాఫ్ క్యారెట్ని తీసుకొని క్యారెట్ తురుమునైతే ఇందులో వేసుకుంటున్నానండి. క్యారెట్ అనేది మీకు కంప్లీట్గా ఆప్షన్ అనండి, కానీ ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. క్యారెట్ వల్ల అయితే మనకు చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి నేనైతే అన్నిట్లో ఇలా వేసుకుంటుంటానండి. క్యారెట్ వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మిర్చి పౌడర్ అయితే అవసరం లేదండి, నేను అక్కడ ఎగ్ బుర్జిలోనే మిర్చి పౌడర్ ఎక్కువ వేసుకున్నాను, సాల్ట్ అయితే తక్కువ వేసుకున్నానని ఇందులో వేశాను. ఈ ఎగ్ బుర్జిని వీటిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్లేట్ కవర్ చేసి 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ప్లేట్ ఓపెన్ చేసి ఒకసారి అయితే అంతా మిక్స్ చేసుకోండి. మనకైతే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఎగ్ ఫ్రై అనేది టిఫిన్ కానీ రైస్ కానీ పర్ఫెక్ట్ డిష్ అండి. ఎగ్ ఫ్రైలోకి ఇలా చిన్న చిన్న చపాతీలు చేసుకొని తినండి, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.